కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతుకు ప్రతి సౌకర్యం అందించే బాధ్యత తనదేనని తెలిపారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వాళ్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం సాగర్ కెనాల్ నుండి రైతులకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి పార్టీలకు అతీతంగా యువకుడు రాజకీయాల్లో గతంలో ఏ పదవి నిర్వహించకపోయినా ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే తెలంగాణ మోడల్ అంటే ఇది. పేదలకి ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తే నా రైతాంగం నిలబడి ఈరోజు భారతదేశంలో నిటారుగా నా తెలంగాణ అని చెప్పుకొని కోటి రత్నాల వీణగా ఈ తెలంగాణ తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో